మీరు ఏ పని చేసినా అంటే మేము ఏ పని చేసినా మాకు కలిసి రావటం లేదండి, ఏ పని చేసినా జరగట్లేదండి, మేము ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాం అది మధ్యలో ఆగిపోతుంది, లేకపోతే పని అంతా చేసిన తర్వాత చివరికి రాగానే అది ఆగిపోతుంది, అది మా చేతి దాకా రావటం లేదు, మేము మొదలు పెట్టకముందే అనేక రకాల కష్టాలు వస్తున్నాయి, అనేక రకాల నష్టాలు వస్తున్నాయి, ఆ పని మేము చేయలేకపోతున్నాము అని చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు. అదేవిధంగా చాలామందికి ఉంటాయన్నమాట. అంటే అందరూ సమస్య అనేది చెప్పుకోలేరు. కాకపోతే కొంతమంది ఏంటంటే తెలుసుకొని వాళ్ళకి ఏదన్నా పేరు పొలాల మీద లేదా అంటే గ్రహస్థితి ఏ విధంగా ఉందనేది తెలుసుకుంటుంటారు కొంతమంది. తెలుసుకొని పూజారుల చేత లేదా పండితుల చేత వాళ్ళు హోమాలని లేకపోతే గ్రహశాంతి పూజ చేయించుకుంటారు. కొంతమందికి ఏంటంటే ఇటువంటివన్నీ పట్టమంటే ఈ బాధపడుతుంటారు, డబ్బు నష్టపోతుంటారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ పెట్టగానే అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ పని ఆగిపోవడం కానీ, లేదా బిజినెస్ చేస్తూ ఒకసారిగా డౌన్ అయిపోవడం కానీ, ఇట్లాంటి మాట ఏ సమస్య అయినా నేను అది ఇదని చెప్పనమాట. ఏదైనా ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్న ఆగిపోవటం కానీ, లేకపోతే దేనికైనా అండి ఇది అది అని ఏ చెప్పను, ఆ సమస్య మధ్యలో ఆగిపోవటం, లేకపోతే చివరి దాకా వెళ్ళి ఆగిపోవటం, లేకపోతే మీ చేతి దగ్గరకు వచ్చి ఆగిపోవటం, ఇటువంటి ఆటంకాలు కలుగుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఇది వచ్చేసి ఒక తంత్ర రూపంలో ప్రయోగం మాట. ఇది తంత్ర రూపంలో ప్రయోగం మాట. ఈ యొక్క ప్రయోగం అనేది ఒక 10 నిమ్మకాయలతో చేయవలసి ఉంటుందన్నమాట. ఈ 10 నిమ్మకాయలను నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే ఆ యొక్క ఆటంకాలు మొత్తం ఆ రోజు నుంచి మటుమాయమైపోయి మీ యొక్క కార్యక్రమాలు అనేవి ఏవైనా సరే క్రమేణా ఒక్కోటి అభివృద్ధి స్థాయిలోకి వెళ్ళి మీరు ఒక మంచి స్థాయిలో ఉండటం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటి ప్రయోగాన్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ నేను తెలియజేసేది ఏంటంటే నాకు నా ఫోన్ నెంబరు ఈ వీడియోలో ఇస్తున్నామాట. ఇదే నా ఫోన్ నెంబరు. నాకు మళ్ళీ ఎటువంటి 2-3 ఫోన్ నెంబర్లు అనేవి ఏమీ లేవు అన్నమాట. అదేవిధంగా ఎవరైనా సరే ఇది గురువుగారి ఫోన్ నెంబర్ అని వేరే నెంబరు కానీ, లేకపోతే వేరే వ్యక్తులు కానీ నా కామెంట్స్లో కింద ఇవ్వటం కానీ, లేకపోతే వేరే వ్యక్తులు వేరే నెంబర్లు ఇచ్చేసి ఇది గురువుగారికి ఫోన్ చేయండి అని అట్లా ఇస్తే మీరు తీసుకోవద్దు అన్నమాట. ఇదే నెంబర్ నాది, గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ నుంచి నేను మాట్లాడతాను. నాకు ఎటువంటి శిష్యులు అయితే ఎవరు లేరు, నేనే సొంతగా డీల్ చేస్తాను, నేనే మాట్లాడుకుంటాను అనమాట. ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడున్న కాలం ఎట్లా ఉందంటే ఒకరిని నమ్మడానికి లేకుండా పోతుందండి. మీకున్న సమస్యను బట్టి, మీకున్న పరిష్కారాన్ని బట్టి మీరు తొందరగా చేసుకోవాలని ఒక్కరిని ఎవరన్నా ఇది గురువుగారి నెంబర్ ఫోన్ చేయండి అంటే చేస్తారన్నమాట. చేయగానే వాళ్ళు ఎంత అమౌంట్ అడుగుతారు. అడిగినప్పుడు మీకు అయిపోయిద్దిలే అని మీరు చేస్తారు. వాడు ఏడో కూర్చొని ఉంటాడు, మీకు తెలియదు. వాడు ఏదో అడుగుతాడు, మీరు పంపిస్తారు. అది జరగదో తెలియదు. తర్వాత జరిగితే పర్వాలేదు, జరగలేదు అనుకో మీరు నష్టపోతారు అన్నమాట. అట్లాంటివి ఏమీ జరగకుండా నేనైతే చెబుతుంది ఏంటంటే మీరు ఎవరి దగ్గర కూడా మోసపోవద్దండి. డైరెక్ట్గా అంటే నేను ఎందుకు ఇది చెబుతున్నాను అంటే నా పేరు మీద కానీ, లేకపోతే మన ఛానల్ పేరు మీద కానీ నేను పలానా మంత్రసిద్ధి తెలుగు ఛానల్ గురువు గారి శిష్యుడు నేను, లేకపోతే నా గురువు గారు అని వాళ్ళ నెంబర్ ఇదేమో మాట్లాడిన అట్లా ఎవరు కూడా తీసుకోవద్దు మేడం. నా నెంబర్ నా వీడియోని ఇస్తాను, మీరు చూసుకొని నేను డైరెక్ట్ చెబుతాను. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువగా ఆడియో కాల్ కానీ అటువంటి ఎత్తనమాట. ఎందుకంటే నాకు అన్ని మెసేజ్ రూపంలో రావాలి. వాట్సాప్లో వస్తే నేను చూసుకుంటాను. వాట్సాప్లో మీరు ఫీడ్ చేసుకుంటారు. ఫీడ్ చేసుకుని ఏం చేస్తారు, హాయ్ గురువు గారు పెడతారు. అప్పుడు ఏమంటే చెప్పండి అమ్మా మీ సమస్య ఏదన్నా ఉంటే నేను చేయగలను అనుకుంటే చేస్తాను, లేదు నా వల్ల కాదంటే లేదని చెబుతాను అన్నమాట. నేను అట్లా వాళ్ళ సమస్యలు తెలుసుకొని చాలామందికి మన ద్వారా ఏదో మనం చేయదగిన పరిష్కార మార్గాలు చేస్తున్నాం. వాళ్ళు సంతోషపడుతున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. పేరు మీద కొత్త నెంబర్లు వచ్చి మీకు మాట్లాడినా మీరు నమ్మొద్దు. ఎందుకంటే నా గొంతు ఎట్లా ఉండిద్దో మీకు తెలుసు, నేను అట్లా మాట్లాడుతున్నది తెలుసు అన్నమాట. అట్లానే మీరు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దండి. నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చేసి మేము 20,000, 30,000, 40,000 కూడా పెట్టుకుంటున్నాం గురుగారు. డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ మాకు పనులు అయితే జరగట్లేదు. డబ్బులు తీసుకున్న కానీ ఫోన్ బ్లాక్ చేసేస్తున్నారు. అట్లా ఇదే విధంగా చూస్తున్నారండి. నేను చెప్పేది ఏంటంటే మీకున్న సమస్య అనేది నిజమే, పరిష్కారం అనేది కావాలి. కాకపోతే ఏంటంటే మరి మీ ఇంటి పట్టాలు తాకట్టు పెట్టుకొని, లేకపోతే మీ అప్పులు తెచ్చుకొని 10 రూపాయల వడ్డీ మీద 20 రూపాయల వడ్డీ మీద అప్పులు తెచ్చుకొని అటువంటి పనులు అనేవి చేసుకోబాకండి. ఒకవేళ మీ తీరాలి తప్పదు. కాకపోతే ఏంటంటే అంత ఇలేవండి, మేము ఎంతో ఒక 1000 రూపాయలు లేకపోతే 2,000 ఇస్తాం, మేము కూలి పని చేసుకుంటామని చెప్పండి. ఎవరైనా సరే, నేనైనా సరే, ఎవరైనా సరే. ఒకవేళ వాడు ఏదన్నా మంచివాడు అనుకో, సరేలే అమ్మ చూద్దాం చేసాడు అనుకో, ఆ 2,000 రూపాయలు నా పైన అయిందనుకో మీరు సంతోషపడండి. ఒకవేళ పని కాలేదనుకో, సరే పోతే పానీలే, చేసేది ఏముంది, ఒక 2 రోజులు 3 రోజులు
కూలిపోయింది అనుకొని మళ్ళీ మీరు మీ పని చేసుకోవచ్చు అన్నమాట. అట్లా నేను చెబుతున్నాను. వేరే ఉద్దేశం అయితే ఏం కాదన్నమాట. ధన రాబడి కోసం కానీ, సర్వజన వశీకరణ తాయిదులు కానీ, యంత్రాలు కానీ, అదేవిధంగా ఎవరైనా బిజినెస్ చేస్తున్నప్పుడు బిజినెస్లో పెట్టుకోవడానికి సర్వజన వశీకరణ, ధన వశీకరణ యంత్రాలు కానీ అటువంటివి ఏమైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అనేది వీడియోలు ఇస్తాను కాబట్టి అక్కడి నుండి నాకు ఫోన్ చేసి దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. దాన్ని ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మేము తెలియజేస్తాం అన్నమాట. అదేవిధంగా భార్య భర్తల మధ్య ఏదైనా ప్రేమ శక్యత లేకుండా, లేకపోతే గొడవలు పడి విడిపోయి ఉన్న వాళ్ళు మళ్ళీ కలుసుకునే విధంగా ఏదైనా తాయితులు అనేవి నేను ఇవ్వటం అనేది జరిగిద్ది అన్నమాట. అటువంటివి కూడా ఏదైనా కావాలంటే నాకు మీరు వాట్సాప్ ద్వారా తెలుసుకొని దాని పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా మీకు ఏదైనా సరే ఏమి వద్దు నాకు అనుకున్న వాళ్ళు స్టడీ బ్రాస్లెట్లు, అదేవిధంగా మనీ మ్యాగ్నెట్ బ్రాస్లెట్, పైరేట్ బ్రాస్లెట్, అదేవిధంగా టైగర్ బ్రాస్లెట్లు, హకీక్ బ్రాస్లెట్ చాలా ఉన్నాయి అన్నమాట. మనకి కొన్ని ఏ విధంగా సహాయపడతాయి అనేది మనకి తెలియకుండా మన జీవితంలో కొన్ని వస్తువులు అనేవి రావడం జరిగింది అన్నమాట. అంటే ఎట్లా అంటే దేవుడు ఎవరికి కనపడడు. దేవుడు ఏ రూపంలో సహాయం చేస్తాడంటే మనిషి రూపంలో సహాయం చేస్తాడు. వేరే వ్యక్తి రూపంలో కావచ్చు. ఇందుగా మీరు 10 నిమ్మకాయలు తెచ్చుకోండి. 10 నిమ్మకాయలు పచ్చగా ఉండే నిమ్మకాయలు తెచ్చుకోండి అన్నమాట. పెద్ద నిమ్మకాయలు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ప్రయోగం మీరు ఎప్పుడు చేయాలి? శుక్లపక్షం, మనకి నెలలో ఒకటేమో కృష్ణపక్షం వచ్చింది, ఒకటేమో శుక్లపక్షం వచ్చింది అన్నమాట. 15 రోజులేమో శుక్లపక్షం, 15 రోజులేమో కృష్ణపక్షం వచ్చింది అన్నమాట. మనకు శుక్లపక్షంలో బుధవారం రోజున రాత్రి 9 నుండి 10 గంటల మధ్యలో ఈ యొక్క ప్రయోగం చేసుకోవాలి. శుక్లపక్షం బుధవారం రాత్రి 9 నుండి 10 గంటల మధ్యలో చేయాలన్నమాట. ఏం చేయాలి అంటే ఈ 10 నిమ్మకాయలు తీసుకొని మీరు ఎక్కడైనా సరే ఎవరు చూడని ప్రాంతంలో బయటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా సరే ఎడారి ప్రాంతంకి వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఎడారి ప్రాంతంకి వెళ్ళలేమని అనుకున్న వాళ్ళు మీ ఇంటి పైన చేసుకోవచ్చు అన్నమాట. అంటే మేడలు ఉంటాయి కదా, దాని మీద చేసుకోవచ్చు. ఒకవేళ మాకు మేడలు లేవు అంటే మరి ఇంట్లో చేసుకునేది కాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ ఇంటి నుండి కొద్దిగా బయటకు వచ్చేసి ఎవరు చూడని ప్రాంతంలో అక్కడ ఎవరికి తెలియకుండా మిమ్మల్ని ఎవరు తిట్టుకోకుండా ఉండే ప్రాంతంలో చేసుకోవాలన్నమాట. ఏం చేయాలి? 10 నిమ్మకాయలు తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఇప్పుడు మీరు మనకి దిక్కులు ఎన్ని ఉంటాయి? మొత్తం 4 దిక్కులు ఉంటాయి అన్నమాట. 4 దిక్కులు తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. వీటికి మళ్ళీ కోణాలు ఉంటాయి కదా, 4 కోణాలు ఉంటాయి. 4 కోణాలకి ఏమేమి ఉంటాయి? ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. అప్పుడు మొత్తం ఎన్ని అవుతాయి? 8 అవుతాయి అన్నమాట. ఈ 8. అప్పుడు ఈ 8 దిక్కులకి మనం ఇప్పుడు అష్టదిగ్బంధన చేసి మనకున్న సమస్య ఏ సమస్య అయితే ఉందో దాన్ని పూర్తిగా తీసేసుకోబోతున్నాం అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరు చూడని ప్రాంతంలో, అంటే ఎవరు చూడని అంటే మిమ్మల్ని చూడకుండా ఉండే ప్రాంతం అన్నమాట. అటువంటి ప్రాంతానికి వెళ్ళండి. లేదనుకుంటే మీ దగ్గర మేడ అంటే మేడ మీద చేసుకోండి. 10 నిమ్మకాయలు ఒక చాకు తీసుకోండి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందుగా ఒక నిమ్మకాయ తీసుకొని నేను మంత్రం అనేది వీడియో మీద ఇస్తాను. అది బటుక భైరవ మంత్రం అన్నమాట. ఈ యొక్క బటుక భైరవ మంత్రాన్ని మీరు ఒకసారి చదవండి. చదివి ఆ నిమ్మకాయ మీద అని ఫూక్ మారాలంటే ఊదాలన్నమాట. ఊదిన తర్వాత ఆ నిమ్మకాయని మీరు చాకుతో కోసేసి ముందుగా మీరు పడమర సైడు, లేకపోతే దక్షిణం సైడు, లేకపోతే తూర్పు సైడు, ఉత్తరం సైడు వేయండి. ముందుగా ఏం చేస్తారు? మంత్రం చదవాలి. మంత్రం చదివి నిమ్మకాయ మీద ఊదాలి. ఊదిన తర్వాత అప్పుడు నిమ్మకాయను కోసి ఏదో ఒక దిక్కున వేసేయాలి 2 బద్దలు. తర్వాత ఇంకో సైడ్ తిరిగి నిమ్మకాయ కోయండి. అట్లా మీకు 8 దిక్కులు మాట. 8 దిక్కులు. ఫస్ట్ ఒకవేళ మీకు తెలియదు అనుకుని నేను చెబుతాను. ఫస్ట్ ఏం చేస్తారు? తూర్పు దిక్కున నిలబడి తూర్పు సైడ్ కోసి తూర్పు సైడ్ వేయండి. తర్వాత దక్షిణం సైడ్ వేయండి. తర్వాత పడమర సైడ్ వేయండి. తర్వాత ఉత్తరం సైడ్ వేయండి. ఇప్పుడు కోణాలు ఉంటాయి కదా, 4 పక్కల 4 కోణాలు ఇంటికి అట్లా. ఇప్పుడు తూర్పు సైడ్ వేసారు కాబట్టి ఇప్పుడు ఒక్కటి కోసి ఆగ్నేయం ఒకటి వేయండి. 2 కోసి బద్దలు వేసేయటం. అక్కడ మంత్రం చదవటం, నిమ్మకాయ మీద ఊదిన తర్వాత అటు వేసి ఆగ్నేయం వేయటం. తర్వాత నైరుతి తిరగండి. నైరుతి మీద మూల తిరిగి మంత్రం చదవటం, నిమ్మకాయ మీద ఊదటం, బద్దను కోసి అటు వేయటం. తర్వాత నీకే కోణం మిగిలింది? వాయువు మిగిలింది. ఆ మూలకి మాట. అక్కడ మంత్రం చదవడం, కోయడం, అడిగేయడం. ఇప్పుడు 8 దిక్కులు అష్టదిగ్బంధన అయిపోయింది. వాటిని శుభ్రంగా తీసేసుకున్నారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఇంకో 2 దిక్కులు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి పైన ఒకటి కింద అన్నమాట. ఒక నిమ్మకాయ కోసేసి అంటే ఒక నిమ్మకాయ మంత్రం చదువుతారు, నిమ్మకాయ కోస్తారు, పైకి వేసేస్తారు. అయిపోయింది. ఇంకో 2 నిమ్మకాయ కోస్తారు, మంత్రం చదువుతారు, కింద వేసేస్తారు. 10 దిక్కులు అష్టదిగ్బంధన. మీకున్న సమస్యలు మొత్తం పూర్తిగా తొలగిపోవాలని మీరు ముందుగా ఇవన్నీ పూర్తిగా తొలగిపోయే విధంగా మీరు నిమ్మకాయతో పూర్తిగా మీకున్న సమస్యల మొత్తాన్ని తీసేసుకుంటారు. ఈ విధంగా మీరు చేసుకున్న తర్వాత
కిందకు ఒకవేళ మేడ మీద చేస్తే కిందకు వచ్చేసేయండి. కాలు చేతి శుభ్రం కడుక్కుని నిద్రపోయి లేదనుకుంటే శుభ్రంగా స్నానం చేసేయండి. స్నానం చేసి శుభ్రంగా నిద్రపోయండి. మరుసటి రోజు నుండి మీ జీవితం అనేది ఒక కొత్త మలుపుగా మారిపోయింది అన్నమాట. మీకున్న సమస్యలు అనేవి ఒక్కోటి ఉన్న ఎట్లా ఉండిద్దంటే చిక్కుముళ్ళు ఏ విధంగా అయితే ఒక్కొక్కటి విడిపోయే కొద్దిగా దారం అనేది నీట్గా వచ్చేసింది కదా, ఆ విధంగా మీ జీవితంలో ఉన్న సమస్యలు అనేది ఒక్కొక్కటి విడిపోతూ ముందుకు వెళ్ళటం అనేది జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ గల బటుక భైరవ మంత్రం అన్నమాట ఇది. బటుక భైరవుడికి సంకల్పం చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? భైరవుడికి సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ మనసు సంకల్పం అంటే ఏంది? మీ మనసులో సమస్యలు, నేను ఈ యొక్క ప్రయోగం చేస్తున్నాను స్వామి, నాకు ఇటువంటి సమస్యల నుండి నా సమస్యలు పూర్తిగా తొలగిపోయే విధంగా నాకు నువ్వు సహాయం చేయాలి అని బటుక భైరవుడికి మీరు మనసుపూర్తిగా నమస్కరించుకొని ఆ బటుక భైరవ మంత్రాన్ని మీరు చదువుకొని నిమ్మకాయ మీద ఊది కోసి ఆయనకి మీరు ఆ విధంగా 4 పక్కల 10 దిక్కుల మీద అష్టదిగ్బంధనం మీద తొలగించుకొని చేసుకున్నట్లయితే మీకున్న ఎటువంటి గ్రహస్థితులైనా సరే, ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా సరే అవి మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. ఎటువంటి పని అయినా సరే, మధ్యలో ఆగిపోయిన పని అయినా సరే, లేకపోతే బిజినెస్ అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఉద్యోగ వృత్తి ఏదైతే సరే, ఎటువంటిదైనా సరే ఆగిపోయిన పని మళ్ళీ మీకు మొదలవటం అనేది జరిగింది అన్నమాట. అది అయితే ఒక నమ్మకంతో చేయండి. నమ్మకం లేని కాడనేది ప్రేమ అనేది ఉండదని ముందుగా చెబుతాను. ఏం జరిగిద్దని అట్లా వండుకోవద్దు. మనం కష్టమైన పని అయినా సరే ఇష్టంగా చేసామనుకో చాలా దాంట్లో తృప్తి ఉండిద్ది అన్నమాట. అంతేగాని మన ఇష్టం లేని పని ఏం చేద్దాం అన్న చేసామంటే దాంట్లో తృప్తి అనేది ఉండదు. కాబట్టి ఒక నమ్మకంతో చేయండి. అయితే ఏం చేసినా సరే మీరు ఆ యొక్క నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మీకు తెలిసిన గురువులు కానీ లేకపోతే ఎవరైనా సాధువులు కానీ కనుక్కొని చేసుకోండి అన్నమాట. ఎందుకంటే నాకు తెలిసిన పద్ధతులు నేను చెబుతుంటాను, వాళ్ళకి తెలిసిన పద్ధతి ఏదంటే వాళ్ళు తెలియజేస్తారు. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మీకు ఉన్న సమస్యలు ఏదైనా సరే పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే చాలామంది చెబుతున్నారు మేము ఏ పని చేస్తున్నా మాకు జరగట్లేదు, ఇట్లా ఆగిపోతున్నారు అని చెబుతున్నారని 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అదేవిధంగా ఎవరికైనా సరే మీకు ఇంటికి సంబంధించినవి కానీ లేకపోతే అంటే చెడు ప్రయోగాలు కానీ దుష్ట ప్రయోగాలు మీకు ఏదన్నా తగలకుండా చేతబడి ప్రయోగాలు తగలకుండాటువంటి వాళ్ళు ఎవరైనా సరే మీకు యంత్ర మంత్రాలు కావాలంటే నా వాట్సాప్ నెంబర్ ఉండింది. నాకు ఫోన్ అయితే చేయొద్దండి, వాట్సాప్ రూపంలో చక్కగా వాయిస్ రికార్డింగ్ లేకపోతే మెసేజ్ పెట్టండి. నేను వాటిని చూసుకున్న తర్వాత మీకు నేను చేయగలను అనుకుంటే చేస్తానని చెబుతాను, లేదని చెబుతాను అనమాట. అట్లా మీరు మీ సమస్య ఏదన్నా ఉంటే నాకు వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తామంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.